హల్లెలూయా, హల్లెలూయా. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, నీకే జై జై. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, నీకే జై జై. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని గణపడదు. బయట లోపల ఉన్న వారందరికీ సిలువ రక్తములో నన్ను కడిగి, సిలువ రక్తములో నన్ను కడిగి, పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించిన పవనుడగున ప్రభు యేసు, పవనుడగున ప్రభు యేసు. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, నీకే జై జై రాజాది రాజా, నీకే జై జై. దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఆదివారం దినమున పరిశుద్ధాత్ముడు మనకందరికి కూడా సిద్ధపాటు చేసిన దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి పరమ గీతము. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమ గీతము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందామండి. పరమ గీతము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అడవి వృక్షములలో, అడవి వృక్షములలో జల్ధరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మన ఆత్మలకు ఆయన పంచిపెట్టి బలపరచునుగాక. చదువుబడిన ఈ వాక్యానికి దేవుని బిడ్డలారా, అంశము ఏమని పెట్టడం జరిగిందంటే, కూర్చుండుట ఎక్కడ. అంశం, దేవుని బిడ్డలారా, కూర్చుండుట ఎక్కడ. అందరు చెప్పండి నాతో పాటు, లోపల బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి అమ్మా. కూర్చుండుట ఎక్కడ అని ప్రశ్న. ఇది ప్రశ్న, ప్రశ్నతో కూడిన ప్రసంగం, అంతే కదా. దేనితో కూడిన ప్రసంగం? ప్రశ్నతో కూడిన ప్రసంగం. కూర్చుండుట ఎక్కడ? దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈరోజు ఆదివారం గనక మనము దేవుని ఎదుట కూర్చున్నాం. మనం ఎక్కడ కూర్చున్నాం? దేవుని ఎదుట మనం ఏం చేసాం? కూర్చున్నాం. ఒకటి అయిపోతే దేవుని బిడ్డలారా, మన గృహాలకు మనం వెళ్తాం. మన ఇంట్లో మనం ఏం చేస్తాం? కూర్చుంటాం. దేవుని బిడ్డలారా, పనులకు వెళ్ళే వాళ్ళు దేవుని బిడ్డలారా, పని చేసినంతసేపు చేసి వారు చేసే పని స్థలములో ఏం చేస్తారంటే కూర్చుంటారు. అవునంటారా? కాదంటారా? ప్రయాణం చేసే వాళ్ళు దేవుని బిడ్డలారా, వారు చేసే ప్రయాణంలో
అది ఆటో కావచ్చు, అది బస్సు కావచ్చు, అది 4-వీలర్ కావచ్చు, ఏదైనా కానీ దేవుని బిడ్డలారా కూర్చుంటారు, నిలబడతారా? కూర్చుంటారు. అది దేవుని బిడ్డలారా ఆకాశములో ఎగిరే విమానమైనప్పటికీ, హెలికాప్టర్ అయినప్పటికీ, అది ట్రైన్ అయినప్పటికీ, అది బస్ అయినప్పటికీ, అది 2-వీలర్ అయినప్పటికీ, ప్రతి మనిషి ప్రయాణం చేస్తున్న దాంట్లో ఏం చేయాలంటే కూర్చోవలసిందే. నిలబడి ఎవరు కూడా పోరు. ఇప్పుడు 2-వీలర్ ఉంది, 2-వీలరు దేవుని బిడ్డలారా కూర్చొని నడిపితే అదొక మనకు ఆశీర్వాదకరం. లేదు నేను నిలబడి 2-వీలర్ మీద నేను నిలబడి నడుపుతానంటే అది ప్రాణానికి ముప్పు అవుతుంది. దేవుని బిడ్డలారా 2-వీలరు నడిపే వ్యక్తి అయినా కూర్చోవలసిందే, అవునా? దేవుని బిడ్డలారా ట్రైను నడిపే వ్యక్తి అయినా కూర్చోవలసిందే, ఆర్టీసీ బస్సు నడిపే వ్యక్తి అయినా కూర్చోవలసిందే, పైన గాలిలో ఎగిరే ఆ ప్రయాణాలలో కూడా నడిపే వ్యక్తి అయినా కూర్చోవలసిందే లేదా? ఏమన్నా నిలబడి నడుపుతారా? హెలికాప్టర్ కానీ లేకుంటే ఏరోప్లేన్ కానీ నిలబడి నడుపుతారా? లేదుగా, కూర్చుంటారు. దేవుని బిడ్డలారా వారు కూర్చోవడము దేవుని బిడ్డలారా అప్పుడు వారు చేసే ప్రయాణం ఏమైపోతుంది అంటే ముందరికి సాగిపోతుంది. ఈరోజు అంశం ఏంటంటే కూర్చుండుట ఎక్కడ అనేది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. పరమగీతములో మనము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. ఈ పరమగీతముల గురించి కొన్ని విషయాలు మీ ఎదుట పెట్టి చదువుకున్న వాక్యాన్ని మనం తప్పక వివరణ చేసుకుందాం, సరేనా? ప్రభుకు మహిమ కలుగునుగాక. విస్తారమైన అలంకార ప్రయోగములు 1 కాదు, 2 కాదు, 3 కాదు, విస్తారమైన అలంకార ప్రయోగములు ఈ పరమగీతములో ఉన్నవి. ఒక ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడంటే, అయ్యా ఈ కార్పెట్టు కుర్చీలు 2 ఒకటే అలంకారం ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే మందిరములో ఇవి చూడటానికి ఆ సేవకునికి ఎట్ట కనపడి అంటే ఒక అలంకారముగా కనబడినాయి. మనుషులు అలంకారం కొరకు, గృహాలు అలంకారం కొరకు మరి ఏదొక్కటి తప్పక చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఈ పరమగీతములో కూడా విస్తారమైన అలంకార ప్రయోగములు ఇమిడిచ్చి ఉన్నవి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? 2వది దేవుని బిడ్డలారా పౌరసత్వ మాదిరిగా నున్న బంధం ఇందులో ఉంది. ఏముందంట? పౌరసత్వం మాదిరిగా నున్న బంధము యొక్క పరమగీతములో ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా? అమెరికా మరి ఆ పౌరత్వం లేకుంటే ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్ళిపోండి, మీరు మా దేశంలో ఉండొద్దు అని చేస్తున్నాడా? ట్రంప్ చేస్తున్నాడుగా. అయితే ఈ పరమగీతములో దేవుని బిడ్డలారా పౌరసత్వం మాదిరిగానున్న బంధము యొక్క పరమగీతములో ఉంది. దేవుని బిడ్డలారా ఆ తదుపరి ప్రతిబింబ కల్పనలతో నిండిన ఓ ప్రయాణ గానమే పరమగీతం అంట. దేవుని బిడ్డలారా ప్రతిబింబ కల్పనలతో నిండిన ఓ ప్రయాణ గానమే పరమగీతము. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ తరువాత దేవుని బిడ్డలారా చారిత్రక స్థితిలో చూచినచో సొలొమోను రాజుకును యవనస్తురాలైన గొల్లవారి యువతికిని మధ్య గల ప్రేమను వివాహ బంధమును చిత్రించు పరమగీతము ఇది. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, చారిత్రక స్థితిలో మనం పరిశీలన చేస్తే ఎవరెవరికి బంధం ఉంది ఇక్కడ? సొలొమోను రాజుకు, సులామితికి, ఈ గొల్లవారి యువతికి. దేవుని బిడ్డలారా ప్రేమను
వివాహ బంధమును సూచించేదే ఈ యొక్క పరమగీతం అంటున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. పరమగీతము గుర్తించబడిన స్థితిలో సూచినచో ఇశ్రాయేలును దేవుని పవిత్రమైన పెళ్లి కుమార్తెగా చిత్రీకరించబడింది. ఎవరెవరికి? దేవుడైన యెహోవాకును ఇశ్రాయేలుకును. ఎట్లా? ఇశ్రాయేలు పెళ్లి కుమార్తెగా, దేవుడు పెళ్లి కుమారునిగా ఈ పరమగీతము చిత్రీకరించబడింది అని తెలియజేస్తుంది. సంఘమును యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగను చిత్రించే ఒక గ్రంథముగా దీనిని భావించవచ్చు. సంఘమేమో పెళ్లి కుమార్తెగా, యేసుక్రీస్తు ప్రభువుల వారేమో పెళ్లి కుమారునిగా ఈ పరమగీతాన్ని కూడా మనం ఏం చేయొచ్చు? చిత్రీకరించవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, సరేనా? మానవుని ఆత్మీయ జీవితంలో ఎక్కువ సాఫల్యత కనిపిస్తుందంట దీంట్లో. ఈ పరమగీతంలో మానవుని ఆత్మీయ జీవితంలో ఎక్కువ సాఫల్యత కనిపిస్తుంది. దేవునికి మానవునికి అనగా క్రీస్తుకు మానవ ఆత్మకును మధ్య గల ప్రేమ బంధమును బలంగా చూపిస్తుందంట. ఎన్న విషయాన్ని ఇక్కడ చెప్పానంటే, దేవునికి అంటే యేసు క్రీస్తుకును మానవునికి, మానవ ఆత్మకును క్రీస్తుకును, దేవుని బిడ్డలారా, మధ్య గల ప్రేమ బంధమును ఈ పరమగీతము సూచిస్తుంది. ఇందులో సొలొమోను రాజు నాయకుడంట. ఎవరు నాయకుడు? సొలొమోను రాజు నాయకుడు. దేవుని బిడ్డలారా, సులామితి నాయిక. తరువాత దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెలు నటుల సమూహము గలవారంట. యెరూషలేము కుమార్తెలు. సొలొమోను రాజేమో నాయకుడు, ఈ సులామితి నాయకురాలు. దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెలు నటుల సమూహము లగువారు. దీనికి ప్రధాన పాత్రలు పరమగీతములో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభును మనము ఘనపరచుదుము గాక. ఈ పరమగీతం గురించి కొన్ని విషయాలు నేను మీతోను చెప్పాను, ఓకేనా? అయితే ఇప్పుడు అందులో ఉన్న ఆత్మీయ స్థితిని మనం ఏం చేయాలంటే లోతుల్లోకి పరిశుద్ధాత్ముడు మనం ఏం చేస్తాడంటే తీసుకుపోతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనము ఎన్నో అధ్యాయము ఎన్నో వచనాన్ని చదువుకున్నాం? 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 2:3లో ఉన్న మాట ఏమిటంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. దేవుని బిడ్డలారా, జల్దరు వృక్షం అంటే యాపిల్ చెట్టు. జల్దరు వృక్షం అంటే ఏ చెట్టు? యాపిల్ చెట్టు. దేవుని బిడ్డలారా, అడవి వృక్షములలో ఇప్పుడు మన వీధులలో కూడా, మనం పట్టణాల్లో ఉన్న మన వీధులలో కూడా వృక్షాలు ఉన్నాయి లేదా? వృక్షాలంటే మ్రానులు. వృక్షాలంటే గట్టిగా చెప్పండి. వృక్షాలంటే మ్రానులు లేదా చెట్లు, అంతేనా? ఏనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్పండి. మనమున్న వీధులలో వృక్షాలు ఉన్నాయి, మనమున్న పట్టణాలలో వృక్షాలు ఉన్నాయి. వాటిని మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? లెక్క పెట్టుకొని రాసుకుంటున్నారు. ఎవరి ఇంటి వద్ద ఏ చెట్టు ఉంది, ఏ వీధిలో ఎన్ని చెట్లు ఉన్నాయి అని మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే లెక్క పెట్టుకొని చెట్లను రాసుకుంటున్నారు. నగరాలలో చెట్లున్నాయి, పట్టణాలలో చెట్లున్నాయి, మండలాలలో చెట్లున్నాయి, గ్రామాలలో కూడా చెట్లు ఉన్నాయి, కుగ్రామాలలో కూడా చెట్లు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ గ్రామాలలో ఉన్న ఆ చెట్లను ఎక్కువ ఇక్కడ ఉపయోగించలేదు, కానీ
ఇక్కడున్న ఏ చెట్లను ఉపయోగించబడింది దేవుని వాక్యం అంటే, దేవుని బిళ్ళరా, అడవి వృక్షములలో, దేవుని బిళ్ళరా, మనకు నల్లమల అడవి సమీపాన్నే ఉంది. మనకు ఏ అడవి సమీపాన ఉంది? నల్లమల అడవి మనకేమైంది? సమీపాన ఉంది. అడవిలోకి పోయిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. పురుషుల్లో 2, ఇంకా 2 అడవిలోకి పోయిన వాళ్ళు. మీరు పోలేదా? అయితే ఇప్పుడు అన్నం తిన్నాక పోవాలి మీరు. ప్రభుకు మహిమ కలుగురుగాక. అమ్మ, లేడీస్లో అడవిలోకి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒక్కసారి. అత్త పోయింది. ప్రభుకు మహిమ కలు. బేట, నువ్వు కూడా పోయినమ్మా అడవిలోకి? ఓకే. ఏం చూసి వచ్చిన అడవిలో? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎస్, రక్తమే ఏం. ఓకే. అడవి అంటేనే దేవుని బిళ్ళరా, ఉన్న ధైర్యం ఏమైపోతుందంటే కోల్పోతుంది. అడవి అంటేనే ఉన్న ధైర్యం మనకేమైపోతుంది? కోల్పోతుంది. లేదు చెప్పండి అమ్మా. అడవి అంటేనే ఉన్న ధైర్యం కోల్పోతుంది. ఓసారి మేము కురుకుంద నుంచి దేవుని బిళ్ళరా అడవులేకి వెళ్తున్నాం. వరదరాజుల ప్రాజెక్ట్ ఉంది. వరదరాజుల ప్రాజెక్ట్ ఉంది. అక్కడికి నేను, పాస్టమ్మ, మరి పెద్ద బావ, పెద్దక్క, చిన్నక్క, చిన్న బావ, ఇటు అందరం కలిసి వెళుతున్నప్పుడు క్యారియర్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. దేవుని బిళ్ళరా, అక్కడ ముసళ్ళు ఉన్నాయి. వరదరాజుల ప్రాజెక్టులో ముసళ్ళు ఉన్నాయి. దేవుని బిళ్ళరా, మేము దిగలేదు. ఎందుకంటే దిగితే ఎత్తకపోతాయి. ఇవి కాలు చేయబట్టుకొని ఇరుసుకుపోయి తినేస్తాయి మంచిగా ఇవి. దేవుని బిళ్ళరా, అక్కడికి పోయేటప్పుడు పెద్ద బావ ఏమవుతున్నాడంటే భయపడుతున్నాడమ్మా. భయపడుతున్నాడు. ఎక్కడ పులి వస్తుందో, మన నల్లమల కొండల్లో పులులు ఎక్కువ ఉన్నాయి అని పేపర్ కూడా ఈ మధ్య ఇచ్చారు. పులుల సంఖ్య విస్తరించింది. దేవుని బిళ్ళరా, 3 రోజుల కిందట చిరుత పులి సునిపెంటలో ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది మధ్యరాత్రి. దేవుని బిళ్ళరా, ఈ నల్లమల అడవులలో దేవుని బిళ్ళరా చిరుతలు ఉన్నాయి, పెద్ద పులులు కూడా ఉన్నాయి నల్లమల కొండలలో. ఇప్పుడు అడవి అనగానే, కొండ అనగానే దేవుని బిడ్డలరా, ఇక మనము గ్రామాల్లో, మనము పట్టణాలలో చూడని చెట్లన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే అడవిలలో ఉంటాయి. అడవిలలో ఉంటాయి. అవునా? అడవిలలో చెట్లు ఉంటాయి. అయితే అట్టి అడవి చెట్లలో అట్లు భయంకరమైన అడవి చెట్లలో, అడవి దేవుని బిడ్డలరా, అది ఎత్తుగుంటుంది, అది లోయగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అడవి అనేది ఒకే సాధారణంగా ఉండేది కాదు. అట్టి అడవి వృక్షాలలో జల్దరు వృక్షము అంటే యాపిలి చెట్లు ఎట్లున్నదో నా ప్రియుడు అట్లా ఉన్నాడు అని దేవుని బిళ్ళరా ఆ రోజు సులామితి గొల్లవారి యువతి యవనస్తురాలు దేవుని బిళ్ళరా సొలొమోనును ఏం చేస్తుందంటే పోల్చి మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దీన్నే మనం ఆత్మీయ స్థితిలో చూస్తే దేవుని బిళ్ళరా ఒక్కసారి దేవుని బిళ్ళరా భరతే అన్నాడు, ఇది ఆఫ్ చేయి ఒక్కసారి 2 నిమిషాలు. కొన్ని దేవుని బిళ్ళరా యేసుక్రీస్తు ప్రభుల వారు జల్దరు వృక్షానికి పోల్చబడ్డాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకొకసారి చెప్తాను, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో. అడవి వృక్షాలు ఎవరో నేను మీకు తేటగా చెప్పాను. దానికి రెఫరెన్స్ కూడా ఉంది. దేవుని బిడ్డలరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 8వ అధ్యాయము 5వ వాక్యము మాట్లాడుతుంది. దేవుని బిడ్డలరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము దేవుని బిడ్డలరా 5వ వాక్యము మాట్లాడుతుంది. చదువునైనా. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అవునా? దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను
మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అక్కడ నుంచి చదివితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా రాయబడింది. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ప్రభుకు మహిమ కలుగునుగాక. అమలారా, అయ్యలారా, యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగింది. ఆయన లేకుండగా ఏది కూడా కలగలేదు. చూశారా, దేవుని వాక్యం చెప్తుంది మనము ఆయన ద్వారా కలిగిన వారము. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపర్ధము గాక. మనము ఎవరి ద్వారా కలిగినము, మనం ఎవరి ద్వారా సృష్టింపబడినము, మనం ఎవరి ద్వారా ఈ విధంగా ఈ లోకములో ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం ఉన్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే అడవి వృక్షములలో దేవుని బిళ్ళరా, జల్ధరు వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు ఎట్లున్నాడు, జల్ధరు వృక్షం వల్లే ఉన్నాడు. ఇప్పుడు పరమగీతంలోకి రండి. అక్కడ చెప్తున్నాడు కదా, పరమగీతములో దేవుని బిడ్డలారా, అడవి వృక్షములలో జల్ధరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభును ఏ చెట్టుకు పోల్చి మాట్లాడుతున్నారు? జల్ధరు వృక్షం అంటే యాపిలు చెట్టు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పవిత్రుడు అని వాక్యం చెప్తుంది. ఏమిటంట? ఆయన నిర్దోషి అని వాక్యము చెప్తుంది. నిష్కలంసుడు అని వాక్యము అంటే ఎలాంటి కలంకం ఆయనలో లేదు అని వాక్యం చెప్తుంది. చూడండి, రెఫరెన్స్ చూడండి దేవుని బిళ్ళరా. అపోస్తుడైన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 13వ వాక్యం. అపోస్తుడైన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం. చదువునైనా 26 అన్నా. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగునుగాక. అడవి వృక్షములలో జల్ధరు వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లున్నాడో వాక్యము చెప్తుంది. ఆయన ఎలాంటి వాడంట? పవిత్రుడు. గుర్తుపెట్టుకున్నామా, యేసు ప్రభుల వారు ఎలాంటి వాడు? పవిత్రుడు. అంటే ఆయనలో ఇంక ఎలాంటి అపవిత్రత అనేది లేదు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో జీవించాడు. దేవుడై ఉండి ఆయన పవిత్రునిగా బతికాడు. తర్వాత నిర్దోషియు అండి, ఎలాంటి దోషం ఆయనలో లేదు. మనలో ఒకవేళ దోషం కనపడొచ్చేమో, దేవుడు నిలబెడితే ఆయనలో ఎలాంటి దోషం అనేదే లేదు. మూడోది నిష్కలంసుడు అంటే ఎలాంటి కలంకం అనేదే, ఎలాంటి లోపం అనేదే లేదు ఆయనలో. దేవుని బిడ్డలారా, పాపులలో చేరక, మనము పాపుల మధ్యలో ఉంటాం కానీ వారిలో చేరకూడదు, వారిది మనకు అంటుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి ఎంత ప్రత్యేకంగా యేసు ప్రభు గురించి వాక్యం చెప్తుందో. అడవి వృక్షములలో జల్ధరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. పురుషులలో నా యజమానుడు అట్టున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో దేవుని బిడ్డలారా, దేవతలు అనబడిన వారు ఎంతమంది ఉన్నా, దేవుళ్ళు అనబడినారో ఎంతమంది ఉన్నా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే. ఆయన పవిత్రుడు, ఆయన ఒక్కడే నిర్దోషి, ఆయన ఒక్కడే నిష్కలంసుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు గనక అట్టి యేసు ప్రభు దగ్గరికి దేవుని బిడ్డలారా, ఈ లోపలున్న మనం
బయటున్న మనం దేవుని బిడ్డలరా, పొరపాటున దేవుని బిడ్డలరా, ఇక యూట్యూబ్లో వాక్యము రాబోదినాల్లో విన్న కూడా దేవుని బిడ్డలరా, అడవి వృక్షాల కింద కూర్చోద్దు, అవి నెమ్మది ఇవ్వవు. అడవి వృక్షాల కింద కూర్చుంటే అవి సమాధానం ఇవ్వవు. అడవి వృక్షాల కింద కూర్చుంటే అవి స్వస్థత ఇవ్వవు. అడవి వృక్షాల కింద కూర్చుంటే అవి ఆదరణ కలిగించలేవు. దేవుని బిడ్డలరా, సంతోషముతో ఆనందముతో అడవి వృక్షాల పైన కన్ను పడక, అడవి వృక్షాల పైన మనసు పడక, జల్దారు వృక్షమైన యేసు ప్రభు యొక్క ఆ చెట్టు నీడకు ఆయన దగ్గరికి పరిగెత్తి వచ్చి కూర్చుందని వాక్యం చెప్తుంది. చూడండి ఎక్కడ కూర్చుందో. ప్రభుకు మహిమ కలుగునుగాక. అవునా, వాక్యం ఉందా అక్కడ? ఏం చెప్తుంది? ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటే, అంటే జల్దారు వృక్షం కింద కూర్చున్నది. ఎక్కడ కూర్చున్నదంట? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం అండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు నాకు, నా కుటుంబానికి ఇచ్చిన రక్షణను బట్టి నేను కృతజ్ఞత కలిగి బతకాలి. దేవుడు మీకు ఇచ్చిన రక్షణను బట్టి మీరేం చేయాలంటే కృతజ్ఞత కలిగి బతకాలి. దాన్ని ఎన్నడూ కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. ఆనందభరితనై, ఎట్లనంట అంటే విసుక్కుంటానా, సన్నుక్కుంటానా, గొనుక్కుంటానా? ఇప్పుడు ఎక్కువ క్రైస్తవులలో, దేవుని బిడ్డలలో సనుగుడాలు, గొనుగుడాలు, విసుకోడాలు. ఆదివారం వచ్చిందా, ఇంకా ఈరోజు వాళ్ళబ్బా చర్చికి, బుధవారం చర్చి ఉన్నట్లుంది 7 నుంచి 8 వరకు, మళ్ళీ పోవాలన్నా బుధవారం కూడా, మళ్ళీ శనివారం పోవాలన్నా 7 నుంచి 8 వరకు ఉన్నట్టుంది. మరలా సంఘంలో ప్రత్యేకమైన కొడుకులు ఉన్నాయా, మళ్ళీ పోవాల్సిందే. ఇట్లా చాలామంది ఏం చేస్తారంటే సనుక్కుంటా, గునుక్కుంటా, అలక్ష్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తారంటే వెనకబడిపోతారు. దేవుని బిడ్డలారా, ఎట్లా వచ్చిందంట ఆమె? ఎట్లా వచ్చిందంట? అబ్బా ఏమండే, మీరు ఇంట్లో మీ భార్యలు ఉన్నారనుకోండి, పుట్టింటికి పోమంటే గాన ఎట పోతారంటే దేవుని బిడ్డలారా, ఏడ్చుకుంటూ పోరు, ఆనందభరితులై ప్రభుకు మహిమ కలుగును గాక. పోతారు లేదా? ఏమైనా కాకనే పోతారు లేదా? ఖచ్చితంగా పోతారు. దేవుని బిడ్డలారా, ఎన్ని పనులు ఉన్నాయనుకో ఏ కొనలు వేస్తారు, ఇంకా నిద్ర దూరం చేసుకుంటారు. టక భర్తకు చేసి అత్తకు చేసి ఇంట్లో ఏం చేయాలన్నీ చేసి పెట్టి, దేవుని బిడ్డలారా, వచ్చేలోపు తమ్ముడు వచ్చినా, నాయన వచ్చినా, అమ్మ వచ్చినా, లేదా వాళ్ళ ఎవరు రాకపోయినా నువ్వు వచ్చి నన్ను బస్ స్టాండ్కి ఎడుస్తూ నేను బస్సు కనుకొని ఎక్కిపోతా కానీ అంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా కాదమ్మా? నేను చెప్పేది కరెక్టా కాదా? అంటే ఒక ఆడపిల్ల, ఇంటి ఆడపిల్ల తన ఇంటికి వెళ్తేప్పుడు చాలా సంతోషంతో, ఆనందంతో ఎవరికైనా వెళ్ళాలని. ఇప్పుడు నాకు 2 అక్కలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, వీరికి ఫోన్ చేస్తే చాలు, చెప్తే చాలు, ఇంకా భర్తలను కూడా వెంట పెట్టుకొని వస్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరిని వెంట పెట్టుకొని ఖచ్చితంగా రావాల్సిందే. భర్తలను కూడా వెంట పెట్టుకొని వస్తారు. ఇంకా వీళ్ళ మాట ఖచ్చితంగా వాళ్ళు కూడా వినాల్సిందే. భార్య మాట కాదని భర్తలు పోలేరు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది దేవుడు పెట్టిన బంధము, ప్రేమ. ప్రభుకు మహిమ కలుగును గాక. అందును బట్టి ప్రభును స్తుతించుదుము గాక. అయితే దేవుని బిడ్డలారా, ఈ సులామితి లేదా ఈరోజు ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే, ఈరోజు ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, ఈరోజు ఎవరైనా నమ్మి బాప్తిసం తీసుకోకపోతే, ఈరోజు నువ్వేం చేయాలనో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి, ఆయనే నా రక్షకుడని, యేసు ప్రభు దగ్గరికి ఆయనే నా విమోచకుడని, యేసు ప్రభు దగ్గరికి ఆయనే నన్ను పవిత్రపరచువాడని, యేసు ప్రభు దగ్గరికి ఆయనే నన్ను బలపరచువాడని, యేసు ప్రభు దగ్గరికి ఆయన నాకు చేయుత ఇచ్చేవాడని, యేసు ప్రభు దగ్గరికి నువ్వు పక్షాత్తపడి సంతోషంతో ఆయన దగ్గరికి వచ్చితివా, నీవు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించగలుగుతావు. నీకున్న ఒకే జీవితంలో ప్రభుకు మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఎవరి నీడనంట? ఎవరి నీడనంట? యేసు ప్రభు. జల్దారు వృక్షం ఎవరికి పోల్చబడింది? యేసు ప్రభుకు. అడవి వృక్షాలు ఎవరికి పోల్చబడినాయి చెప్పాను. ఇక దాని గురించి నేను వివరణ చేయను, ఓకేనా? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని నీడను కూర్చుంటిని. పొరపాటున దీన్ని ఎవరు పోగొట్టకండి. ఇప్పుడు మనం ఎవరి నీడను కూర్చున్నామంటే యేసు ప్రభు నీడను మనం ఏం చేసాం? కూర్చున్నాం. భార్యకు భర్త నీడ ఎంత అవసరమో భూమి మీద, అదే ఆ నీడ పోయిందనుకోండి దేవుని బిడ్డలారా, ఒంటరి కత్తి అవుతుంది. జీవితానికి ఉన్న ఆశీర్వాదము, విలువ, ఘనత ఏమవుతుందంటే కోల్పోతుంది. ఇది నేను చెప్పడం లేదు, దేవుని వాక్యము చెబుతుంది. ఆనందభరితనై సంతోషినై ఉల్లసించి నేను అతని నీడను కూర్చుంటిని. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క నీడన నేనేం చేశానంటే కూర్చున్నాను అని సాక్ష్యం ఇవ్వగలుగుతుంది. దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ నీడను కాదని ఏ నీడ కిందికి పోయినా శాపగ్రస్తులం అవుతాం. ఈ నీడ కాదని వేరొక్క నీడ కిందికి వెళితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ఈ నీడ కాదని ఇంకొక నీడ కావాలని మనం వెళితే దేవుని బిడ్డలారా శాపగ్రస్తులం కూడా కావచ్చు. ఓసారి ఏం జరిగిందో తెలుసా? ఇదే నందికొట్కూరు పట్టణంలో ఆదుకోవడం మొదలు పెట్టాడు, నాకు సహాయం చేయడం మొదలు పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ కింది లైన్లోకి మనం వద్దాం, ఇంకా అదే లైన్ మీద మనం నిలబడదాం. ఆనందభరితనై నేను అతని నీడకు ఏం చేశాను? కూర్చుంటుని. దేవుని బిడ్డలారా, మన జీవితం అంతా కూడా, మన ఈ జీవిత యాత్ర అంతా కూడా యేసు ప్రభు యొక్క నీడలో ఏం చేయాలంటే కొనసాగాలి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే దేవుని బిడ్డలారా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను ఏం చేస్తాడంట? విశ్రమిస్తాడు. అంటే అనుభవిస్తాడు. అవునా? విశ్రమిస్తాడంటే అనుభవిస్తాడు. దేవుని దగ్గర నుంచే ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించాలంటే ఎవరి చాటున ఇప్పుడు మనం ఉండాలి? మహోన్నతుడంటే యేసు ప్రభు. అంతేనా? 91వ కీర్తనలో చూడండి, రాజు చూడండి ఏముంది 91వ కీర్తనలో మొదటి వచనంలో. అంటే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారా? ఒకరే కనపడుతున్నారా? ఒక ఆయన మహోన్నతుడు జయరాజు, అవునా? ఒక ఆయన మహోన్నతుడు ఎవరు ఇక్కడ? అంతే కదా, ఉంది, అంతే కదా. 91వ కీర్తనలో మహోన్నతుని చాటున అంటే ఇప్పుడు జల్దారు వృక్షం చాటున ఉందా లేదా? నైనా ఆ చెట్టు చాటునేనా కాదా? ఆ చెట్టు నీడన్నా కాదా? చూశారా? అట్లా అన్నమాట. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని యొక్క నీడను ఏం చేస్తాడంటే విశ్రమిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంత జనవరి పోని, ఇంత ఫిబ్రవరి పోని, ఇంత మార్చి పోని, ఏప్రిల్ మేలో చూడండి నీడ కావాలని ఏం చేస్తాం? అవునా కాదమ్మా? నీడ కావాలని ఏం చేస్తాం? ఇప్పుడు చలికి బయట పోయి కూర్చుంటున్నాం, కానీ ఇంత ఫిబ్రవరి మార్చి పోతే ఏప్రిల్ మేలో దేవుని బిడ్డలారా ఇక ఎండలు మనకు చూపిస్తాయి. ఇంకా ఎండలు మనకు చూపిస్తాయి. ఇంకా ఏ చెట్టు కింద ఉందామా? స్తోత్రం, హల్లెలూయా. ఏ మిద్దె నీడ కింద ఉందామా? యానన్నా మనం రోడ్ల మీద పోతుంటే ఏదన్నా బస్సులు ఆరాపితే పోయి ఆ నీడ కింద ఉందామా? అవునా కాదా? అంటే ఎండలు ఏమవుతాయి? అంత భయంకరంగా వస్తాయి. భౌతికంగానే మనకు ఆ విధంగా ఎండలు ఉంటే దేవుని బిడ్డలారా, దేవుని చాటున మనం లేకపోతే గాన ఈ లోకంలో దయ్యం తెచ్చి అపవాది పెట్టే
ఈ లోకంలో పెట్టే ప్రతి సమస్యకు మనం తట్టుకోలేము, మనం నిలబడలేము, అసలు మనతో కాదు. దేవుని బిడ్డలారా, మనము ఏ పార్టీ వారము? ఈ లోకంలో మనము ఎన్నికలేని వారము. అయితే దేవుని బిడ్డలారా, ఆ జల్దారు వృక్షము క్రింద సంతోషముతో కూర్చున్నట్లుగా యేసు ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే కూర్చోవాలి. ఆ విధంగా యేసు ప్రభు దగ్గర ఎవరు కూర్చున్నారంటే బైబిల్లో చూస్తే, దేవుని బిడ్డలారా, బైబిల్లో చూస్తే మరియా ఏం చేసింది? ఆయన కాడ కూర్చున్నది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరి కాడ కూర్చున్నది? మార్త ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకున్నదా లేదమ్మా? అరే, మా ఇంటికి యేసు ప్రభు వచ్చాడు, ఆయన కాడ కూర్చుందాము, కొన్ని మాటలు చెప్తే విందాము అని అనుకోవాలనా? ఈమెయితే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు మనమందరం కూడా ఏది ఏర్పాటు చేసుకున్నాం తెలుసా? ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది, ఆశీర్వాదకరమైనది మనం ఏర్పాటు చేసుకున్నాం. చపలు కొట్టి ప్రభును ఘనపర్దము గాక. హల్లెలూయా. అది యేసు ప్రభు చెప్పాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల మీద ఏం కలిగి ఉన్నావు? విచారం కలిగి, చింత కలిగి ఉన్నావు. ఇది చూస్తే ఆయన పాదాల దగ్గర కూర్చున్నది, నాకు కొంచెం కూడా సహాయము చేయకుంటుందని నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని చింత కలిగి నువ్వు ఉన్నావు. కానీ మరియ మాత్రము ఏమి ఏర్పాటు చేసుకున్నదంటే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది, ఎన్నుకున్నది. లూకాసు వార్తలు ఉందా? తీసినారా? లూకాసు వార్తల్ని నా మాట ఉండేది తీశారా? ఇంకా దొరకలేదా? ఎన్నో అధ్యాయంలో ఉంటుంది, 11వ అధ్యాయంలో అక్కడ ఉంటుందా? ఒకసారి చూడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయం 41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంటిలో 2 అన్నదమ్ములు ఉండొచ్చు, ఇంటిలో 2 అక్కజెల్లెళ్ళు ఉండొచ్చు, ఇంటిలో 2 తోడుకోడళ్ళు ఉండొచ్చు. కానీ మీ ఉద్యోగాలు మీరు చేసుకోవాల్సిందే, మీ పనులు మీరు చేసుకోవాల్సిందే. కానీ దొరికిన సమయంలో ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంటున్నావా? కొంచెం సమయం దొరికింది, బుక్ పట్టుకుందాం. సమయం దొరికింది, కొద్ది సమయం దొరికింది, బైబిల్ పట్టుకుందాం. కొంచెం సమయం దొరికింది, మోక్కాలేసి ప్రార్థన చేద్దాం. సమయం దొరికినప్పుడే అది ఉత్తమమైనది, అది నీ యొద్ద నుండి తీసి వేయబడదు. ఆ విధంగా మరియ వచ్చి ఆయన నీడని ఏం చేసింది? కూర్చుంది. అవునా? ఈమె ద్వారానే ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే అద్భుతము జరిగింది. అవునా? జరిగిందా లేదా? దేవుని బిడ్డలారా, ఈమె ఆయనకి ఎంత పరిచర్య చేసింది. దేవుని బిడ్డలారా, ఆయన పాదాలకు ఏం చేసింది? కన్నీళ్ళతో కడిగిందా? వెంట్రుకలతో ఏం చేసింది? తుడిచిందా? దేవుని బిడ్డలారా, తర్వాత ఈమె ఏడుస్తుంటే యేసు ప్రభువు చూడలేక ఆయన ఏడ్చి ఏం చేశాడు? చనిపోయిన లాజర్ను కూడా లేపాడా లేడా? అది ఉత్తమమైనది ఈమె ద్వారా. మార్త ఏం చెప్పినా నమ్మదు. ఏమ్మా నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటే ఆమె అంటది పునరుత్థానమందు చూస్తాలే అంటది. అంతా రివర్సు. అంతా రివర్స్. బైబిల్లో నేను చెప్పేది కాదు. అమ్మా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నీ తమ్ముడు లాజరు లేస్తాడని ప్రభు అంటాడు. అంటే ఆమె ఏమంటుంది? పునరుత్థానమందు లేస్తాలే, అప్పుడు లేస్తాడు, అప్పుడు చూస్తా కానీ అంటది. దేవుడు చెప్పే ప్రతి మాటను విశ్వసించాలి. అది ఎక్కడ ఉంటుంది అన్నమాట? ఒకసారి చూస్తారట, నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్తలనే కదా. యోహాను సువార్తలో దేవుని బిడ్డలారా, లాజరు కాడికి రాకమునుపు అక్కడ యేసు ప్రభు ఏం చెప్తే ఆమె ఏమంటుందో ఒకసారి చూడండి ఎట్లుందో. యోహాను సువార్త 11వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 23 ఏముందో చూడు. 11:23 యోహాను సువార్త. యేసు
నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునా నేను. చూడండి ఈమె తలకాయ చూడండి యాడిపోయిందో. ఏమ్మా ఈమె ఆలోచనలు చూడు యాడిపోయిందో. అంత్యదినమున ప్రభువా అప్పుడు అందరు లేస్తారు కదా, అప్పుడు లేస్తారు ఇంకా. ఈమె అట్టబోతుంది అనమాట. ఎందుకంటే ఈమె ఆయన కాడ కూర్చుని ఉంటే కదా, ఆయన కూర్చుని ఉంటే ఆయన శక్తి ఏందో, ఆయన బలం ఏందో, ఆయన ప్రభావం ఏంటో తెలుస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అప్పుడు లేస్తాడయ్యా అని ఈమె అనుకుంటుంది. కానీ మరి ఆయన పాదాల దగ్గర కూర్చున్నది గనక దేవుని బిడ్డలరా, ఆమె ఏడుపును బట్టి చక్కగా సమాధి దగ్గరికి ప్రభు రాని వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వచ్చాడు, లేపాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క నీడ ఏంటో తెలుసా? మన జీవితంలో ఏదైతే నష్టపోయి దుఃఖపడుతున్నామో, మన జీవితంలో ఏదైతే పోగొట్టుకొని కృంగిపోతున్నామో, మన జీవితంలో ఏదైతే ఇక మనకు సాధ్యం కాదే అనుకొని లోపల బాధపడుతున్నామో, దేవుని నీడనుంటే అది ప్రభు సాధ్యం చేస్తాడు. నమ్మితే కొట్టు ఒకసారి చప్పట్లు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరియా యేసు ప్రభు నీడన కూర్చున్నది గనక తన ఇంట్లో తమ్ముడు చచ్చిపోయాడు. గుండెల నిండా దుఃఖం ఉంది. మరలా వాళ్ళు తమ్ముని లేపుకోవటానికి అది వాళ్ళకి అసాధ్యము. మరలా తమ్ముణ్ణి జీవముతో చూడుటకు అది వారి జీవితంలో అస్సలు వీలు కాంది, అసాధ్యమైనది. యేసు ప్రభు నీడన ఉంది గనక దేవుడు మరలా ఏం చేశాడంటే దాన్ని చేసి చూపించగలిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలరా, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటేనే. దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, నీవు లోకపు నీడలో ఉన్నవా? లోక సంబంధమైన ఆచారాల పద్ధతులు అనే నీడలో ఉన్నవా? ఈ లోక సంబంధమైన ఆరాధిస్తున్న వాటి నీడలలో ఉన్నవా? అయితే నువ్వు నష్టపోతావు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఇప్పుడే సంతోషంతో ఆనందముతో యేసు ప్రభుకు నిన్ను నీవు ప్రతిష్ఠత చేసుకొని వినగలిగి ఆనందంతో సంతోషంతో ఈ దినం ప్రతిష్ఠత చేసుకొని ఆయన దగ్గర కూర్చోగలిగితివా? అసాధ్యమైనటువంటి కూడా ఆయన సాధ్యం చేసి నీ కళ్ళకు ఆయన చూపించగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇది వాస్తవము. భయపడకు. ఈ 2026 సంవత్సరములో ఈ మొదటి ఆదివారం దినమున నువ్వు కూర్చో స్థలములో కూర్చోగలిగితే ధన్యుడవైతావు సహోదరుడా, సహోదరి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. యేసు ప్రభు దగ్గర నీవు ఆనందముతో సంతోషంతో కూర్చోవాలి. వాక్యం అంటుందిగా, ఏమంటుంది తెలుసా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బట్టి సంతోషించాలి, దేవుని బట్టి ఆనందించాలి. నాకు ఉన్నాడు యజమానుడు, నాకున్నాడు జీవాధిపతి, నాకున్నాడు అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడు నాకున్నాడని నువ్వు ఆనందించి ఆయన దగ్గర కూర్చోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓసారి మా అమ్మ ఏం చేసిందంట, దేవుని బిడ్డలరా, ఓసారి మా అమ్మ మేము చిన్నగా ఉన్నాం, అప్పుడు దేవుని నమ్మకకుండా అందరూ ఏదో చెప్తారంటే అందరూ పోతుంటే మా అమ్మ ఏం చేసిందంటే పోయిందంట. పోతే దేవుని బిడ్డలరా ఆయన ఇట్లా కూర్చున్నంట, ఏదేదో మొత్తం వేసుకొని ఉన్నాడంట. ఆ మనిషిని చూడనీకనే మా అమ్మకు భయం అవుతుందంట. ఆయన అంటున్నాడంటమ్మా, నువ్వు లోపల యేసు ప్రభును స్మరణ చేసుకుంటున్నావు, ఆయన్ని గొప్పవాడు, ఆయన్ని చేసుకోపో అంటున్నా అంట. ప్రభుకు మహిమ కలుగును కాక. చూశారా, వచ్చి మహిమ చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ పాస్టమ్ ఉంది, అక్కడ అత్త ఉంది. మామ చెప్పిన మాటలు నేను విని యేసు ప్రభును సొంత రక్షకునిగా స్వీకరించింది. మామకున్న అనుభవాలు దేవునితో చెప్తుంటే అవన్నీ విని ఆలకించి దేన్ని కూడా త్రోసివేయక యేసు ప్రభు నీడన కూర్చున్నా. ఈ బతుకు ధన్యకరమైపోయింది.
ప్రభుకు మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు నీడను కూర్చుంటావా సహోదరి సహోదరుడా? యేసు ప్రభు నీడను కూర్చుంటావా? ఆయన పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలకుండా ఏం చేస్తాడు? కాపాడుతాడని వాక్యము చెప్తుంది. ఈ లోక సంబంధమైనది ఏదైనా, చీకటి శక్తులు ఏదైనా నీకు తగలకుండా ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆయన నీడన ఏం చేయాలా? కూర్చోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక అక్కడ కింది లైన్ చూడండి. ఇప్పుడు అర్థమైందమో వ్యర్థమైంది ఆడి వరకు? ఓకే. ఆ కింద ఏముంది పరమగీతములో? అతన్ని ఫలము నా జీవకు మధురము. చూశారా? ఏంటంటండి? అతని ఫలము, అతని ఫలము, అతని ఫలం అంటే అతని మాటలు. జీవ అంటే నాలుక లేదా నోరు, అంతే కదా? అంత కలిపి మాట్లాడుకోవచ్చు. నాలుక, నోరు. ఆలోచించేయండి. అతని ఫలము అంటే అతని యొక్క మాటలు. ఎవరి మాటలు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు నా నాలుకకు ఎట్లున్నాయి అంటే అవి మధురముగా ఉన్నవి. చూశారు? ఎట్లున్నాయి అంట? మధురముగా ఉన్నాయి. మనం ఇంట్లో దేవుని బిడ్డలారా, ఇంట్లో తేనె ఉందనుకోండి, తేనె ఎట్లుంటుంది? మధురంగా ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా వంటలు కూడా ఎట్లుంటాయి? మధురంగా ఉంటాయి. భార్య ఒక్కొక్కసారి భర్తను ఏం చేస్తుంది? బాగా చేసినాను అని అంటుంది. నేను రాత్రి పాశ్రం అంటుంది, మటకాయ కూర చేసింది, రొట్టె చేసింది, బాగుంది అండి అని అంటుంది. బాలేదంటే ఏమవుతుంది? తూర్పుకు ముఖం పోతుంది, పడమరకు పోతుంది. దేవుని బిడ్డలారా అవునా కాదంటారా? ఏమండి? ఎప్పుడన్నా మీ భార్యలు అడిగితే బాగుందని చెప్పండి. బాలేదు అన్నారనుకోండి, ఇంకా దేవుని బిడ్డలారా కష్టమవుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. బాగా చేసింది, బాగా చేసినవన్నీ బాగాలేకుంటే కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది, ఏదో ఒకటి బయటలోకి చెప్తే కష్టం, ఇంట్లోకి చెప్పుకోవచ్చు, ఏం పర్వాలేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. బయట పెట్టారనుకోండి, దేవుని బిడ్డలారా కమ్మగా తినాలా, పెట్టిన కాడికి మంచిగా పెట్టినారు తల్లి అని చెప్పి ఆశీర్వదించి రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. పేర్ల పెట్టకూడదు. పేర్ల పెడతలకు పెట్టారంట అన్నం ఆడళ్ళు. ఏమ్మా? పేర్ల పెడతలకు పెట్టారంట. నిజమండి, ఇది అనుభవం. చాలామంది పెద్దలు చెప్పారు. దేవుని బిడ్డలారా ఎవరన్నా అన్నం భోజనాలు పెట్టారనుకోండి, ప్రార్థన చేసుకొని, అక్క మంచిగా చేసినావు, చెల్లెలి బాగా చేసినావు, వదిన బాగా చేసినావు, మంచి భోజనం చేసినావు అని మనము ఆశీర్వదించి రావాలి. మళ్ళీసారి ఇంకా ఎక్కువ పెట్టి బాగా చేసి పెడతారు మనకు. ప్రభుకు మహిమ కలుగును గాక. కారం తక్కువ ఉంది, ఉప్పు తక్కువ ఉంది, అట్టేసినావు ఇట్టేసినావు అని అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? భర్తలు చెప్పుకొని, మేము మాతో కాదు నాయనా భోజనాలు పెట్టాలంటే వాళ్ళకు అట్లే చెప్తారు. మాతో కాదు భోజనాలు పెట్టాలంటే కారం ఎక్కువ ఉంది అని చెప్తారు, ఉప్పు ఎక్కువ ఉంది అని అంటారు, లేకుంటే జోరికి చేసినామని చెప్తారు, మాతో కాదు అంటారు. కనుక నోటికారిది మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. దేనిది పోగొట్టకూడదు? నోటికారిది పోగొట్టకూడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. ఇక్కడ ఏమునింది? అతని ఫలము. ఫలం అంటే దేవుని బిడ్డలారా మనకు పండు జ్ఞాపకం వస్తుంది. ఫలం అంటే పండు. ఈ అవి సీతాఫల పండ్లు అయిపోయినాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. అవి వర్షకాలం వస్తాయి. జలుబు తినాలంటే జలుబు కారుతుంటుంది. దేవుని బిడ్డలారా అవునా కాదమ్మా? ప్రభుకు మహిమ కలుగును గాక. జలుబు కారుతుంటుంది, అవి సీతాఫల పండ్లు వస్తుంటాయి. పానమేమో పీకుతుంటుంది సీతాఫల పండ్లు తినాలని. ఇది చూసే జలుబు ఉంటుంది, షుగర్ ఉంటుంది. దేవుని బిడ్డలారా అంతా ఇబ్బంది పోతుంది. ఫలం అంటే మనకంటే పండు గుర్తొచ్చదు. ఇక్కడ ఏమంటున్నాడంటే అతని యొక్క ఫలము అంటే దేవుని యొక్క మాటలు. ఫలం అంటే దేవుని యొక్క మాటలు. ఫలం అంటే దేవుని యొక్క స్వరము. ఇంకో మాట చెప్పనా? ఫలం అంటే దేవుని యొక్క వాగ్దానాలు. ప్రభువును చప్పలు కొట్టి ప్రభువును ఘనపడదము గాక. ఫలం అంటే దేవుని యొక్క వాగ్దానాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన వాగ్దానాలు, ఆయన స్వరము, ఆయన మాటలు నా నాలుకకు, నా జీవ కంటే నాలుక అని అర్థం. ప్రభుకు మహిమ కలుగును గాక. నా నాలుకకు ఎట్లా ఉన్నాయంటే మధురంగా ఉంది. నా నాలుకకు మధురంగా ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా మనము దేవుని బిడ్డలారా ఏది తినాలన్నా కూడా దేని మీద పెట్టుకుంటాం? పెదవుల మీద పెట్టుకుంటాం, నాలుక మీద పెట్టుకుంటామా? చెప్పండి, దేని మీద పెట్టుకుంటాం? లేకుంటే పెదవుల మీద పెట్టుకోండి. ఏమన్నా రుచి తెలుస్తుందా? ఏమో తెలుస్తుందమ్మా పెదవుల మీద పెట్టుకుంటే? దేవుని బిడ్డలారా
దేని మీద మనం పెట్టుకుంటే రుచి తెలుస్తుందంటే నాలుక మీద. ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనపడుతుందంట, నా జీవకు, నా నాలుకకు ఆయన మాటలు ఎట్లున్నాయి అంటే మధురంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శ్రేష్టకరంగా ఉన్నాయి అని రాయబడింది. ఈరోజు చూసారా, ప్రతి ఇంట్లో దేవుని బిళ్ళరా కనీసము చికెన్ అన్నా ఉంటుంది, అవునా, మటన్ అన్నా ఉంటుంది, చేపలన్నా, లేక కనీసం లాస్ట్కి గుడ్డన్నా ఉంటుంది, ఉండదు. లాస్ట్కి ఇంకా ఏం లేదంటే కూడా శుభమక్క గుడ్డ చేసుకుంటే లేదా ప్రభుకు మహిమ కలుగును గాక. లాస్ట్కి ఏముంటుంది, ఇది ఒక్కొక్కటి మన నాలుక మీద పెట్టుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, అవునా కాదమ్మా? గుడ్డు ఒక టేస్టు, చికెను ఒక టేస్టు, చేప, మటను ఒక టేస్ట్. ఏమో ప్రభుకు మహిమ కలుగు ఉంటుందే ఉండదా? ఉంటుంది. అంటే అవి పెట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలారా మన నాలుకకు ఎంతో మధురంగా ఉంటుంది. ఇంకొక ముద్ద తిందామా తినవద్దా, తిందామా వద్దా ఏమనుకుంటారు? తింటే కడుపు నిండుతుంది, తినకపోతే చూశారా? అంటే నాలుక మీద పెట్టుకుంటే ఈ లోక సంబంధమైన ఆహారం ఎట్టుంటుందంటే వెంటనే దాని యొక్క టేస్ట్, దాని మాధుర్యం, దాని మధురం ఏం చేస్తుంది మనం వెంటనే కనుక్కుంటాం, అవునా? అయితే ఇక్కడ సంఘం అంటుంది, దేవుని బిడ్డ అంటుంది, దేవుని బిడ్డలరా నేను ఆయన నీడను కూర్చున్నాను గనక ఇప్పుడు ఆయన నాకేం చేసింటే ఫలము అనుగ్రహించాడు, నాకు వాగ్దానము అనుగ్రహించాడు, ఆయన స్వరం ఇచ్చాడు, ఆయన మాటలు నాకు ఇచ్చాడు గనక అవి నా నోటికి ఎట్లున్నాయి అంటే మధురంగా ఉన్నాయని చెప్పగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను ప్రతిరోజు కూడా చేసే ప్రార్థనలో ఒకటి పెట్టుకుంటాను, ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను. ఏంటి ఆ వాగ్దానం అంటే 2005లో ఇక్కడికి మనం సేవకు వచ్చాం కదా. ఎంతకు వచ్చాం? 2005లో ఇక్కడికి సేవకు వచ్చాం. స్థలము 2007లో కొన్నాం. 2008లో అయ్యగారితో, జాన్సన్ అయ్యగారితో ఓపెనింగ్ జరిగింది. డిసెంబర్ 11 ఓపెనింగ్ జరిగిన తర్వాత నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆకాశములో ప్రభు ఉన్నాడు, ప్రభు ఉండి మాట్లాడుతున్నాడు. అయ్యా ఆదివారం 20 మంది దాకా వస్తున్నారు నేను అంటున్నాను, ఆయన అంటున్నాడు ఇంకా వస్తారని ప్రభు చెప్పాడు. ఆ మాట ప్రతిరోజు నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. ప్రభువా నీవు ఇంకా వస్తారని చెప్పినావు కదా, నువ్వు సంఖ్యాపరంగా పరిచర్యను నువ్వేం చేయాలంటే అభివృద్ధి పరిచి వర్ధిల్ల చేయి. అది నీ నోట వచ్చిన మాట, అది ఒక గొప్ప వాగ్దానం. ప్రభుకు మహిమ కలుగును గాక. పదే దాన్ని ఎందుకు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తానంటే నా నాలుకకు అది ఎట్లుందంటే మధురంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. బయట ఉన్న దేవుని బిడ్డలారా, లోపల ఉన్న దేవుని బిడ్డలారా, ఇంకా యేసు ప్రభుకి ఎవరైనా దూరంగా ఉంటే, ఇంకా యేసు ప్రభుని ఎవరైనా అలక్ష్యం చేస్తుంటే, యేసు ప్రభుని ఎవరైనా త్రోసివేస్తుంటే, యేసు ప్రభువును పక్కకు పెట్టి తలకు ఒకవేళ కన్నులు వచ్చింటే అవి పక్కకు పెట్టండి. బైబిల్లో రాయబడింది నెత్తికి కన్నులు వచ్చిన తరం కూడా కలదనింది. ఎక్కడుంది? ఎక్కడ? ప్రసంగంలో చూడొద్దు. అంటే అలాంటి కన్నులు మనకు రాకూడదు. ఈమె కన్నులు ఎక్కడున్నాయంటే తలలో ఉన్నాయి. ఎక్కడున్నాయంట? తలలు ఉన్నాయా? కాదు, ఇక్కడ ఉన్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే ఆమె కన్నులు ఉండవలసిన స్థలం ఉన్నాయి గనక వెంటనే ఎక్కడ వెళ్ళి కూర్చున్నదంటే కూర్చోవలసిన స్థలం ఆమె ఏం చేసింది? కూర్చున్నది. బ్రతుకు ధన్యకరంగా మార్చబడింది. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటే అతని ఫలము నా జీవకు మధురం అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక నడిపించడము, తోలకపోవడం విందుకు. ఓ దేవుని బిళ్ళారా, ఆమె జీవితం ఇంకా ఒక ఘనంగా మార్చబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. విందుకు ఉందనుకోండి, విందుకు అయితే అప్పుడు ఎట్ట పోతారు? మాసిపోయిన బట్టలతో పోతారా? మాసిపోయిన బట్టలతో పోతారా? చినిపోయిన చిరాకైన బట్టలతో పోతారా? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఎక్కడికి తీసుకుపోతున్నాడంట చూడండి. ఆ కిందలేని ఒక్కసారి చూడండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. చూశారండి ఎక్కడికి తోలకపోతున్నాడంటే, ఇంకా ఒకవేళ కూర్చోకుండా ఉందనుకో తోలకపోతాడా? ఒకసారి అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర మనం ఉంటేనే ఆయన ఏం చేస్తాడు? మనలను ఆశీర్వాదం దగ్గరికి ఏం చేస్తాడు? విందుశాలకు తోలకపోయినా లేదా? ఏమా ఈరోజు ఒక ఆయన అంటున్నాడు, ఏమయ్యా 100కు 14 గుడ్లేనా? ఒక గుడ్డు వచ్చేసి 7 రూపాయల చిల్లర పడుతుంది, అంత రేటా? మరి విందుకి ఎంత రేటు ఉంటుంది? రేటు ఉంటుందా లేదా విందుకు? ప్రభుకు మహిమ కలుగును గాక.
ఆశీర్వాదం దగ్గరికి ప్రభు ఏం చేస్తా అంటే నడిపిస్తాడు. ఆ నడిపించి ఆయన దగ్గర ఏం చేయాలి? మనము కూర్చోవాలి. ఓకే, ఈ మాటలు ప్రభు మన వెన్నికలో దీవించి ఆశీర్వదించినగా. అందరు కళ్ళు మూసుకోండి. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా ఊరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా పాట యేసు, నా ఊరుడా, పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్య ఆకాశమా మహిమలోకాలన, మధ్య ఆకాశమా మహిమలోకాలన, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా ఊరుడా, పెళ్లి కుమారుడా, నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు, నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా ఊరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా ఊరుడా, పెళ్లి కుమారుడా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, కొద్దిసేపు ప్రార్థనలో ఉందాం. ప్రార్థనలో ఉందాం. కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనయ్యి నేను అతని నీడన కూర్చుంటేనే, అతని ఫలము నా జీవకు, నా నాలుకకు మధుర. దేవుని బిడ్డలారా, ఒక్క మాటను ఆలోచన చేయి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు బుద్ధినిచ్చాడు, దేవుడు నీకు తెలివిని ఇచ్చాడు. నీ నాలుకకు మధురము లేనిది దేన్ని కూడా నీవు భుజించవు. నీ నాలుకకు దేవుని బిడ్డలారా శ్రేష్టకరంగా లేకపోతే, నీ నాలుకకు మాధుర్యంగా లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు తినక. నువ్వు బలహీనరాలైపోతావు సహోదరి తినక. నీ నాలుకకు రుచికరంగా, నీ నాలుకకు మాధుర్యంగా, నీ నాలుకకు మధురముగా ఈ లోకములో రుచిగా భౌతికంగా నువ్వు తినగలుగుతున్నవే. నీ ఆత్మ బలపడాలా? నీవు దేవుని యొక్క సమాధానము, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆరోగ్యము, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని నీవు పొందాలంటే దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ కూర్చుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నీ కూర్చోవడం ఎక్కడ, నీ టైం ఎక్కడ, నీ జీవితం ఎక్కడ గడుపుతున్నా? సంగమా, కూడి వచ్చిన సహోదరుడా, సహోదరి, కొంచెమైన దేవుని వాక్యము మనకు అర్థమైందా? దేవుని వాక్యం ఉంటుంది కదా, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో. అవును దేవుని బిడ్డలారా, అడవి వృక్షములు
ఎవరికి పోల్చబడినయో మనం విన్నాం. జల్దరు వృక్షము ఎవరికి పోల్చబడిందో మనం విన్నాం. జల్దరు వృక్షము యేసుక్రీస్తు ప్రభుల వారికి పోల్చబడింది. ఆ జల్దరు వృక్షము కింద వచ్చి కూర్చున్నది. ఎట్లా కూర్చున్నదంటే సనుగుతో కాదు, గునుగుతో కాదు, అలక్ష్యముతో కాదు, త్రోసివేస్తూ కాదు, ఆనందభరితనై నేను అతని నీడను జల్దర్ వృక్షమి కింద కూర్చుంటిని అని చెప్పగలుగుతుంది. సహోదరి, సహోదరి, నీకుండేది ఒకే జీవితం, ఒకే బ్రతుకు. దేవుడి ఈ మొదటి ఆదివారం దినాన నీతో మాట్లాడాడు. దేవుడి తన సేవకుణ్ణి పురికొలిపి దేవుడు ఈ వాక్యం మీ యొద్దకు తీసుకొని వచ్చాడు. ప్రభువా, మరియ నీ దగ్గర కూర్చున్నది కదా నాయనా, అందుకే తన జీవితంలో ప్రభువా అయ్యా తనకు అసాధ్యమైనది, తన జీవితంలో దుఃఖపడుతుంది, తన జీవితంలో బాధపడుతుంది, కృంగిపోతుంది, విలాపముతో నింపబడింది. ఆమె నీ దగ్గర కూర్చున్నది గనక తన జీవితంలో ఉన్న దుఃఖము, తన బ్రతుకులో ఉన్న కృంగుదల, తన జీవితంలో ఉన్న వేదన మీరు సంతోషకరంగా మార్చారు. తన సహోదరుని లేపి, దేవుని బిడ్డలారా, దేవుడితో నీతో మాట్లాడుతున్న ఒక మాట, నీవు ఏది లేదని, ఏది పోయిందని దుఃఖపడుతున్నావా? నిజంగా దుఃఖపడుతున్నావా? ఆ రోజు తన తమ్ముడు లేడని దుఃఖపడుతుంది. నా తమ్ముడు నాకు లేడే, నా సహోదరుడు నాకు లేడే అని దుఃఖపడుతుంది, బాధపడుతుంది, కృంగిపోయింది మరియ. నిజంగా నీ జీవితంలో ఏది లేదని కృంగిపోతున్నావో, ఏది లేదని బాధపడుతున్నావో, ఏది లేదని అంగలాడుస్తున్నావో, ఆయన నీడన కూర్చుంటావా? అది ఉత్తమమైనది, అది శ్రేష్ఠ ఘనమైనది. ఆ మరియా ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చుండగా ఆమె మరియతో పాటు వచ్చి తన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నదో, తన జీవితంలో ఏదైతే లేదని కృంగిపోయిందో, మరియను మరల దేవుడు తన సహోదరుని లేపి ఆమె కన్నులెడ పెట్టి గుండెల నిండా సంతోషాన్ని కలగజేసాడు. సహోదరి, సహోదరుడా, నీ కన్నులెదట ఏది పోయిందని బాధపడుతున్నావో ధైర్యం తెచ్చుకో. దేవా, నీ నీడని నేను కూర్చుంటాను, ప్రతిష్టత చేసుకుంటానయ్యా. ఈ నూతన సంవత్సరంలో సమయం దొరికినప్పుడు నీ నీడన కూర్చుంటానయ్యా. నా జీవితములు పోగొట్టుకుని తిరిగి పొందుకుంటానయ్యా. నీ నీడన ఉంటేనే కదా ప్రభువా అతని ఫలము, అతడు ఇచ్చే ప్రతిది కూడా నా నాలుకకు మధురము, నా నాలుకకు మధురము. ఈరోజు నువ్వు దుఃఖం చెప్పుకోవాలన్నా, బాధ చెప్పుకోవాలన్నా నాలుకతోనే కదా చెప్పుకునేది. నాలుక లేకుండా నీ దుఃఖం, నీ బాధ ఏది చెప్పుకోలేవు. నా జీవకు మధురము అతని ఫలమని చెప్పగలుగుతుంది. ఈరోజు నీ నాలుకకు నువ్వు ఏది ఆయన గురించి చెప్పాలన్నా, నీ జీవితంలో ఏది ఆయన చేశాడో చెప్పుకోవాలన్నా, నువ్వు కూర్చోవలసిన స్థలం ఆయన అక్కడ కూర్చుంటే ప్రభు సహాయం చేయబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, నా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడిన మాటలు 30, 60, 100 నువ్వు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మాటలు 30, 60, 100 ఫలింపచేయండి. అనేకులకి ఈ మాటలు చెప్పాలి ప్రభువా. నైనా ఉన్న ఒకే జీవితములో మేము ఆనందముతో, సంతోషముతో నీ నీడన ఉండాల తండ్రి. అట్టి భాగ్యం నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు సహాయం చేయండి ప్రభువా. నీ నీడన కూర్చుంటేనే మాకు ఎలాంటి దీవెనలు రావాలో అవన్నీ రాగలుగుతాయి ప్రభువా అని వాక్య వెలుగులో చాలా విషయాలు ఉన్నాయి అక్కడ తండ్రి. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు ఫలింపచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి బలపరచండి. వారి జీవితాలు తండ్రి ఇప్పుడే సమర్పణ చేసుకొని
నీ నీడన ఉండి ధన్యులు కావాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అట్టి కృప సహాయం చేయండి, మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.